వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. సిఏ ఇంటర్మీడియట్లోని పేపర్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో చాప్టర్ 2 దగ్గర ఆగామండి. లెట్స్ కంటిన్యూ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రిపరేషన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. లెట్స్ కంటిన్యూ ద అడ్వాన్స్డ్ అకౌంటింగ్ చాప్టర్ 2. సో ఇందులో ఏముందండి, ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అంటే అంచనాలు ఏమేంటి ఉంటాయో అవి చూద్దాము. అకౌంటింగ్కి మెయిన్ సూత్రాలు అజంప్షన్స్, గోయింగ్ కన్సర్న్, అక్రూవల్, కన్సిస్టెన్సీ. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటండి, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ assume that they usually run the business operations continuously. అంటే కంటిన్యూస్గా రన్ చేస్తాం కానీ ఎక్కడ ఆపము అని చెప్పి అనుకుంటారంటే ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదు. కర్టైల్ అంటే ఆపడం అండి, ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం రాదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక స్ట్రాంగ్ రీజన్ని ఏమీ లేదు అనుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ as గోయింగ్ కన్సర్న్, కన్సిడరింగ్ ద థింగ్స్ విల్ కంటిన్యూ, ద ఆపరేషన్స్ విల్ కంటిన్యూ. అంతేకాకుండా ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైస్ ద నీడ్ ఫర్ సఫిషియంట్ రిటెన్షన్ ఆఫ్ ప్రాఫిట్ ఫర్ బ్యాలెన్సింగ్ ఇట్స్ అకౌంట్స్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ అడిక్వేట్ సెటిల్మెంట్స్ ఫర్ లైబిలిటీస్. అంటే దాని అప్పులకి ఆస్తులకి అన్నిటికీ కూడా సరైన నిలబెట్టుకోవడానికి, నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి వనరులు ఏమేం కావాలో ఆ రిసోర్సెస్ అన్నిటిని కూడా గుర్తించాలి, ఐడెంటిఫై చేస్తుంది. ఇక నెక్స్ట్ లెట్స్ సీ అ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇది సిఏ అకౌంటెన్సీ ఐసిఐ వాళ్ళు ఇచ్చిన బుక్లో నుంచేనండి, బట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్, అంతే తేడా. ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్. క్యాపిటల్ 60,000, P&L అకౌంట్ 25,000, 10% లోన్ 35,000 అండ్ టీపీ అంటే ట్రేడ్స్ పేయబుల్ అండి అండ్ ట్రేడ్స్ రిసీవబుల్. ఈ ప్రాబ్లమ్ని దీనిలో అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చారు. మనం ఇదివరకు చిన్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేవాళ్ళము, దీన్ని ఇప్పుడు ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి అంటున్నారు, అంతే తేడా. దీనిలో ఏమి ఇచ్చారండి అడ్జస్ట్మెంట్స్లో? మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే అకౌంట్స్లో ఎప్పుడైనా ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు అంటే దానిలో మనము అడ్జస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ చూస్తాము. అడ్జస్ట్మెంట్స్ ఏవైతే వాటిని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్చేజ్ అన్నారు అనుకోండి, ట్రేడర్స్ పర్చేస్ అండ్ సేల్స్, పర్చేస్కి సేల్స్కి మధ్య మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ని మార్క్ చేసుకున్నప్పుడు క్యాల్కులేట్ చేయడానికి ఈజీ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ కాస్ట్ అండ్ నెట్ రియలైజబుల్ వాల్యూ అన్నారు. సో కాస్ట్కి సంబంధించి నెట్ రియలైజబుల్ అవి, ఎందుకంటే అవి 2 ప్లేసెస్లో మనము పోస్టింగ్స్ చూపిస్తాం. ఒకటి ఎయిదర్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, లేదా ట్రేడ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. జనరల్లీ మనము ఈ లెవెల్కి వచ్చాక P&L అకౌంటే చేస్తాం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ప్లస్ బ్యాలెన్స్ షీట్లో కూడా అసెట్ సైడ్ కానీ లైబిలిటీస్ సైడ్ కానీ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వీ మార్క్ ద అడ్జస్ట్మెంట్స్ ఆర్ ద అడిషనల్ రిక్వైర్మెంట్స్ గివెన్ అండర్ ఇట్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇన్ ఆర్డర్ టు గివ్ double posting. Ensure that the double posting is done and it is done properly both in the balance sheet and the profit and loss account. Double treatment should be there. Please remember this. One who is already from the previously from this accounts background, they either BCom or MCom or MEC or accounts, so they will be very familiar with this type of treatment. That is the dual treatment. Rendu treatments ki chala పర్టికులర్గా ఉంటారు. దే విల్ బి థరో విత్ దిస్. అండ్ దిస్ ప్రాబ్లమ్ విచ్ ఐ హ్యావ్ గివెన్ హియర్ ఈజ్ నాట్ మై ఓన్. దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఆల్రెడీ మెన్షన్డ్ అండ్ గివెన్ ఇన్ ద సిఏ బుక్, దట్ ఈస్ ద సిఏ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ బుక్ ఆఫ్ ఇంటర్మీడియట్ కోర్స్ బై Institute of Chartered Accountants of India, and it is not of my own. I am just representing here and I am just explaining here so that all the students, even I am also learning CA and so with a cause that every CA student can join me, నాతో చేరి చదువుకోవడానికి ఉంటుంది అన్న ఉద్దేశంతో మీకు చెప్తే నాకు వస్తుంది కదండి సబ్జెక్ట్, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నౌ ప్రిపేర్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇన్ బోత్ ద కేసెస్. అంటే గోయింగ్ కన్సర్న్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎలా, P&L బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది, గోయింగ్ కన్సర్న్ లేనప్పుడు ఆ అజంప్షన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రిప్రజెంట్ చేశారు. సో కేస్ 1 ఈజ్ గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్తో ఎలా ఉంటుంది అన్నది మనము ఇక్కడ చూద్దాము. ఓపెనింగ్ స్టాక్ 30,000, పర్చేసెస్ 4 lakhs, ఎక్స్పెన్సెస్ 14,900, దెన్ డిప్రిసియేషన్ 13,000. అండ్ కేస్ 2 అంటే, కేస్ 1 అంటే విత్ గోయింగ్ కన్సర్న్, కేస్ 2 అంటే వితౌట్ గోయింగ్ కన్సర్న్. రిమెంబర్ అండి, ఇక్కడ కేస్ 1 కేస్ 2 సినారియో ఇచ్చారు. కేస్ 1 అంటే గోయింగ్ కన్సర్న్ని కన్సిడరేషన్లోకి తీసుకుని, కేస్ 2 అంటే గోయింగ్ కన్సర్న్ లేకుండా
అంటే ఫ్యూచర్ అజంప్షన్ లేకుండా ఉండేటటువంటిది. దట్ ఈస్ ద ట్రీట్మెంట్ గివెన్ హియర్ ఇన్ బోత్ ద in the P&L account in both the sides, that is the debit and credit sides. So hope we all are thorough with what all come under the expenses side and what all come under the income side. And the balance that is received, that is the net profit of case 1 లో వచ్చి 19,600 వచ్చిందండి, and case 2 లో వచ్చి 22,200 వచ్చింది. So this balance is, this net profit is obviously always brought forward. Now in the balance sheet మళ్ళీ దీంట్లో కూడా case 1 case 2 కావాలి కాబట్టి we have represented the same, we have considered the above P&L account. ఇందులో క్యాపిటల్ P&L అకౌంట్ 10% లోన్ ట్రేడ్ పేయబుల్స్, అండ్ అసెట్ సైడ్ వచ్చి పీపీఈ అంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అండి, అండ్ క్లోజింగ్ స్టాక్, ట్రేడ్స్ రిసీవబుల్, అండ్ ఇక్కడ ట్రేడ్స్ రిసీవబుల్ ప్రావిజన్స్ తీసేయాలి, లెస్ ప్రావిజన్ ఏదైతే ఉందో అది తీసేసేయగా వచ్చిన అమౌంట్ కేస్ 1లో 23,000, కేస్ 2లో 19,000. సో డిఫర్డ్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ అక్కడ పైన మనం P&L అకౌంట్లో చూపించాం కదండి, ఇక్కడ కూడా డబుల్ ట్రీట్మెంట్ వస్తుంది. ఐ అగైన్ సే, ఆల్వేస్ రిమెంబర్ దట్ దీస్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ ద అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఆల్వేస్ పోస్టెడ్ బోత్ ఇన్ ద P&L అకౌంట్ అండ్ ఆల్సో ఇన్ ద బ్యాలెన్స్ షీట్. So this is a very good example, that is the trades receivable is a very good example, also the trades payable is also very good example, and deferred expenses kuda akkada ikkada rendu vachindi. So balance is tallied. Now let's look into the accrual basis. Accrual basis is AS1, that is accounting standard 1 says revenues and costs are the monies accrued, means they are not received or paid but in fact they are earned and incurred. అంటే కూడబెట్టినవి, సంపాదించినవి, కూడబెట్టినవి కానీ మనం అందుకున్నవి, రిసీవ్ చేసుకున్నవి కాదు, మనము కట్టినవి కాదు. అకార్డింగ్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 1 రెవెన్యూస్ అండ్ కాస్ట్ అంటే ఏంటండి, మనము కూడబెట్టినవి మరియు మనకి వచ్చినవి, రైట్. నౌ సెక్షన్ 128(1) ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఏమంటుందని, సంపాదించుకునేవి ఏమంటుందండి, 2013 సేస్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, అంత ఇంపార్టెంట్ కాదు టు ఫాలో ద అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ it is a safer side. Now let's look into the illustration 1 of textbook as usually given in ICAI Intermediate Advanced Accounting book of module 1. A trader purchased an article A on credit in period 1. Period 1, period 2, two cases in 2 case scenarios తీసుకున్నారు ఇక్కడ కూడా. సో అక్రూవల్ బేసిస్ మీద ఉంటే ఎలా ఉంటుంది, అక్రూవల్ బేసిస్ లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. లెట్స్ సీ ద P&L అకౌంట్ నౌ. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రీట్మెంట్ చూద్దాము. 2 ఆర్టికల్స్ తీసుకున్నారు A అండ్ B, అది బోత్ సేల్స్ అండ్ పర్చేసెస్ చేసినప్పుడు పీరియడ్ 1 పీరియడ్ 2లో ఎలా ఉందో చూద్దాం. క్యాష్ మీద తీసుకున్నప్పుడు ఎలా ఉంది, క్రెడిట్ మీద తీసుకున్నప్పుడు ఎలా ఉంది. దిస్ ఈజ్ వాట్ ద సినారియో ఇస్. ఇక్కడ ఇల్లస్ట్రేషన్లో ఏం చెప్పారండి, ఫస్ట్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ చూద్దాము, క్రెడిట్ బేసిస్ తర్వాత చూద్దాం. క్యాష్ పర్చేస్ ఆఫ్ ఆర్టికల్ B అండ్ క్యాష్ సేల్ ఆఫ్ ఆర్టికల్ A ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ పీరియడ్ 1, వైల్ purchase of article A on payment and sale of article B on receipt is recognized in period 2. Period 1లో ఏం చేశారండి, ఆర్టికల్ B కొన్నారు క్యాష్ పెట్టి, అండ్ అంటే పీరియడ్ 1లో ఓన్లీ క్యాష్ పర్చేస్ అండ్ క్యాష్ సేల్ ఆఫ్ B and A, అండ్ వెరాస్ ఇన్ పీరియడ్ 2 క్రెడిట్ పర్చేస్ అండ్ క్రెడిట్ సేల్ చూపించారు. దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ చూద్దాము P&L అకౌంట్లో ఎలా ఉందో. 2 పర్చేసెస్ 2,000 వచ్చింది అండ్ బై సేల్స్ 60,000 వచ్చింది, అండ్ దెన్ కేస్ 2లో వచ్చి పర్చేస్ 50,000 అయింది, సేల్స్ 2,500 అయింది. మనం పైన ఇందాక ప్రాబ్లం చూసుకున్నట్టయితే కేస్ 1లో 60,000 అయింది, కేస్ 2లో 50,000 అయింది, అండ్ కేస్ 1లో మనకి నెట్ ప్రాఫిట్ ఆఫ్ 58,000 వచ్చింది, వెరాజ్ ఇన్ కేస్ 2 నెట్ లాస్ వచ్చింది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఇల్లస్ట్రేషన్ విత్ అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. ఇన్నా చూసింది క్యాష్ బేసిస్, రైట్. ఇప్పుడు దీనిలో చిన్న మార్పు అండి, క్రెడిట్ పర్చేస్ ఆఫ్ ఆర్టికల్ ఏ అండ్ క్యాష్ పర్చేస్ ఆఫ్ ఆర్టికల్ బి అండ్ క్యాష్ సేల్ ఆఫ్ ఆర్టికల్ ఏ అండ్ క్రెడిట్ సేల్ ఆఫ్ ఆర్టికల్ బి. క్రెడిట్ పర్చేస్తో తీసుకున్న సినారియో అన్నీ కూడా ఓన్లీ పీరియడ్ 1తోనే చూశారు. ఇందాక 2 పీరియడ్స్ చూశారు, ఇప్పుడు ఓన్లీ పీరియడ్ 1. దీనిలో ఏం చెప్తున్నారండి, పర్చేజెస్ 52,000 ఉంది, సేల్స్ 62,500 ఉంది, అంటే మనకి 10,500 అయినప్పుడు ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ పైన. ఎప్పుడు అక్రూవల్ బేసిస్ మీద తీసుకున్నప్పుడు మనకి 10,500 ఎక్సెస్ ప్రాఫిట్ వచ్చింది, రైట్. సో అక్రూవల్ బేసిస్ ఇస్ ఆల్వేస్ బెనిఫిషియరీ అని దీని యొక్క అర్థం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. సో కన్సిడరింగ్ అక్రూవల్ బేసిస్ ఈజ్
ఇంపార్టెంట్ బట్ నాట్ మ్యాండేటరీ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి కన్సిస్టెన్సీలో వచ్చి ఫినాన్షియల్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ కన్సిస్టెన్సీ టైమ్లీ, అది ఎలా ఉంటుందంటే టైమ్లీ కంపారబిలిటీ ఇంప్రూవ్మెంట్, దెన్ పీరియాడిక్ చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ. అంటే ఏమవుతుందండి, ఫినాన్షియల్ కన్సిస్టెన్సీ అంటే ఎప్పటికప్పుడు స్టెబిలిటీ ఉంటుంది దానిలో ఫైనాన్షియల్గా, ప్లస్ టైమ్లీ కంపారబిలిటీ కూడా పీరియాడిక్గా టైం ప్రకారం ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు 6 months కను 1 year అను. పీరియాడిక్ అకౌంటింగ్ పాలసీ చేంజెస్ షుడ్ హ్యాపెన్. ఎప్పటికప్పుడు అకౌంటింగ్ పాలసీ చేంజెస్ జరుగుతూ ఉండాలి, ఎందుకంటే దానిలో మనకు వచ్చేటువంటి మార్పు చేర్పుల వల్ల డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్హాన్స్మెంట్స్. సో దేనివల్ల జరగాలి, బై ఎ స్టాట్యూట్ అంటే స్టాట్యూటరీ బోర్డ్ వల్ల, ఆర్ బై అన్ అకౌంటింగ్ స్టాండర్డ్ దానివల్ల మార్పు జరగచ్చు, ఆర్ ఫర్ మోర్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. యాజ్ సెడ్, ఎక్కువ అభివృద్ధి చెందడానికి, ఇంకా డెవలప్ చేసుకోవడానికి, దాని యాక్యురసీ కోసము మనము ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క యాక్యురసీ కోసం చేంజెస్ చేసుకోవాలి. ఇక లెట్ us లుక్ ఇన్ టు దీస్ కాంపోనెంట్స్. క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క గుణగణాలు చూద్దాం. అండర్స్టాండబిలిటీ అంటే అర్థం చేసుకోగలగడం, ఎవరు ఏంటన్నది చూద్దాం. రిలవెన్స్ ఉండాలంటే ఒకదానికొకటి సంబంధం ఉండాలన్నమాట, సంబంధం లేకుండా ఉండకూడదు. నెక్స్ట్ కంపారబిలిటీ, దాన్ని కంపేర్ చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ రిలయబిలిటీ, దాన్ని ట్రస్ట్ చేసి ఉండాలి. ఒకటి డీటెయిల్గా చూద్దాం. అండర్స్టాండబిలిటీ అంటే ఎవరికి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ షుడ్ బి అండర్స్టాండబుల్ బై ద యూజర్స్ విత్ రీజనబుల్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్. ఎంతో కొంత వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం కాకుండా ఉండి గజిబిజిగా కన్ఫ్యూజ్ చేసేటట్టుగా కానీ, అవి ఆర్థిక లావాదేవీలు ఏవైతే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామో వాళ్ళకి కొంచెము అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎవరికి, యూజర్స్, వాడే వాళ్ళకి. తర్వాత రిలవెన్స్ అంటే సంబంధం ఉండాలి. సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇర్రెలవెంట్గా చెప్పలేము. సప్లయింగ్ మోర్, it is always important to provide only the related information rather than supplying more or vast content which is not related. సంబంధం లేని ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంటే ఎక్కువ చెప్పేయాలి, ఒకటి బదులు 10 points మెన్షన్ చేయాలి అనుకునే బదులు మీరు 2 points మెన్షన్ చేసినా కూడా దాన్ని కరెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి, సంబంధించింది మాత్రమే చెప్పాలి. అంతేకాకుండా దాని కాంటెక్స్ట్ కూడా సంబంధించింది ఉండాలి. రిలవెన్స్ అంటే ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ రిలవెంట్ టు మేక్ డెసిషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద యూజర్స్ ఇన్ ఓన్లీ మ్యాండేటరీ. అంటే డెసిషన్ మేకింగ్కి ఈజీగా ఉండాలి. ఎలా ఉండాలి, అది కూడా పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సినారియో ఇవాల్యుయేషన్స్ ఉండాలి. అంటే అయిపోయినవి, ప్రెజెంట్వి, మళ్ళీ ఫ్యూచర్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ ఆ సినారియోని కంపేర్ చేసి కాంట్రాస్ట్ చేసి దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోవాలి, ఇవాల్యుయేట్ చేసుకుని దాన్ని ప్రజెంట్ చేయాలి. అప్పుడు ఆ కాంటెక్స్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వెళ్తుంది వాళ్ళకి. ఎందుకు, డెసిషన్ మేకింగ్, ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా దేనికైనా. నెక్స్ట్ వచ్చి టైమ్లీనెస్, అంటే కరెక్ట్ టైం ఉండాలి. టైమ్లీనెస్ ఆఫ్ రిలయబుల్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా అది నమ్మశక్యంగా ఉండాలి, సంబంధించింది ఉండాలి. ప్రావిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దేని ఇవ్వాలి, టైమ్లీ ప్రావిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టైం టు టైం ఇవ్వాలి. ఏ టైం కావాలో ఆ టైంకి ఇవ్వాలి. టైం దాటిపోయిన తర్వాత ఇవ్వకూడదు, ప్రయర్ టు టైం కూడా ఇవ్వకూడదు, ఆ టైం కరెక్ట్గా ఇచ్చేసేయాలి. దెన్ అనాలిసిస్ చేయాలి, దాన్ని అనాలిసిస్ చేసే విధంగా ఉండాలి. అనలైజ్ చేయడానికి ప్రూఫ్స్ ఉండాలి, మనం చేసినటువంటి అనాలిసిస్కి కూడా ప్రూఫ్స్ ఉండాలి. నెక్స్ట్ రిపోర్టింగ్ కూడా టైమ్లీ చేస్తేనే అవుతాయి. సో దట్ ద డెసిషన్ మేకింగ్ విల్ బీ పాసిబుల్. అంతేకాకుండా ద ప్రాసెస్ ఆఫ్ కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ ఈజ్ ఆల్వేస్ జడ్జ్మెంటల్ యాజ్ ద పారామీటర్స్ ఆఫ్ బెనిఫిట్స్ ప్రొవైడెడ్. అంటే రెండు బ్యాలెన్స్ చేసుకుని ఉండాలి, ఎప్పుడు కూడా ఎక్సీడ్ అయ్యి ఉండకూడదు. దేని కాస్ట్ని ఎప్పుడు కూడా బెనిఫిట్స్ ఎక్సీడ్ అయ్యి ఉండాలి. మనం పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుందో లేదా ఖర్చు ఏదైతే ఉంటుందో అది మనకు వచ్చేటువంటి లాభానికి తక్కువగా ఉండాలి, లాభాలు ఎక్కువగా ఉండాలన్నమాట. లాభాలు మాత్రమే అధిగమించేలాగా ఉండాలి, అంతేగాని ఆ పారామీటర్స్ ఎప్పుడు కూడా కాస్ట్ని పెంచేటట్టుగా ఉండకూడదు. రైట్, నౌ కాస్ట్ రిడక్షన్ ఉండాలన్నమాట. ఇక ట్రస్ట్ అంటే రిలయబిలిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ మనము ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ని మనం కొనాలి అంటే ఆ బ్రాండ్ మార్కెట్లోకి రావాలంటే ట్రస్ట్ ఇంపార్టెంట్ కదా. అలానే అకౌంట్స్ మీద కూడా, అకౌంట్ స్టాండర్డ్స్ కూడా అట్లనే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీ ఈజ్ వైటల్ అండ్ ఇంపార్టెంట్ అండి, యాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ లాంగ్ టైమ్ కాన్ఫిడెన్స్ అండ్ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్ మేకింగ్ అనాలిసిస్. మస్ట్ బీ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ ఎర్రర్స్ అండ్ బయాస్, తప్పులు లేకుండా, అంతేకాకుండా ఎటువంటి లీగల్గా క్రాస్ చేయకుండా ఉండాలన్నమాట. ఇక కంపారబిలిటీ దేని మధ్య ఉండాలండి, ఇంటర్ ఫర్మ్ కంపారిజన్ అండ్ ఇంట్రా ఫర్మ్ కంపారిజన్. మన విత్ ఇన్ ద ఫర్మ్, అవుట్ సైడ్ ద ఫర్మ్ కూడా సేమ్ ఆర్గనైజేషన్స్లో కంపేర్ చేయడానికి వీలుగా ఉండాలి అండ్ మీనింగ్తో ఉండాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి, ఇర్రెలవెంట్గా ఉండకూడదు.
చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా యూనిఫార్మిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. ఇక ట్రూ అండ్ ఫెయిర్ వాల్యూస్, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉండాలి. వాట్ ఈస్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ? Though the framework does not directly deal with the true and fair view of accounting standards, it insists the performance and cash flows. అంటే ఏంటండి, అది డైరెక్ట్గా మనం ఇది ట్రూ అండ్ ఫెయిర్ వాల్యూ ఉందా లేదా అనేది డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉండదు, కానీ అది ఇండైరెక్ట్గా ఇది ఎంతవరకు చూస్తూనే ఇవి సరైనవా కాదా అనేటటువంటి ఫీలింగ్ ఎలా వస్తుందండి మనం చూపించే విధానంలో. అంటే క్యాష్ ఫ్లోస్ యొక్క పర్ఫార్మెన్స్ చెప్పాలి అంటే, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ ఫ్లోస్ చెప్పాలి అంటే అదే మనకి చాలా ముఖ్యమైనది అన్నమాట. ఫెయిర్ వాల్యూ అంటే ఇంకో అర్థం ఏంటంటే అవి కన్సిస్టెన్సీ ఉండడమే కాకుండా కరెక్ట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అంతేకాకుండా అవి నిలదొక్కున్నాయా లేదా అన్నది కూడా ఉండాలి. హోప్ యూ లైక్డ్ ఇట్. హోప్ ఐ హ్యావ్ అడ్రస్డ్ ఎవ్రీథింగ్ అండ్ మెన్షన్ ఆల్ ద పాయింట్స్. ఎక్కడైనా మీకు మెన్షన్ చేయలేదనిపిస్తే దయచేసి కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. ఐ విల్ మెన్షన్ ఇంక్లూడింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.